అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు కేంద్రం శుభవార్త. కమ్యూటేషన్ పై కీలక ప్రకటన. వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో ప్రభుత్వ పెన్షనర్ల నుంచి కమ్యూటేషన్ రికవరీని ప్రస్తుతం 135 నెలలకే పరిమితం చేయడంతో 40,000 మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది. నవంబర్ పెన్షన్ నుంచి కమ్యూటేషన్ మొత్తాన్ని రికవరీ చేయకుండా పూర్తి పెన్షన్ను అందించనున్నారు. తాజాగా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఖజానా శాఖ సంచాలకులు మోహన్ రావు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు 135 నెలల కన్నా అధికంగా కమ్యూటేషన్ రికవరీ చేసిన మొత్తాలు తిరిగి చెల్లించే అంశము పెన్షనర్లో చర్చనీయాంశమవుతుంది. నవంబర్ పెన్షన్ నుంచి రికవరీ నిలిపివేయడంతో పాటు అధికంగా రికవరీ చేసిన మొత్తాలను తిరిగి చెల్లించాలని పెన్షనర్లు చర్చ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఈదర వీరయ్య శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ సమయంలో వారి పెన్షన్ను నిర్ధారిస్తారు. ఈ సమయంలోనే కమ్యూటేషన్ మొత్తం నిర్ధారించి ఉద్యోగికి ముందుగా ఇస్తారు. ఆ తర్వాత అది ప్రతి నెల వారి పెన్షన్ నుంచి రికవరీ చేస్తారు. ఇప్పటి వరకు ఉన్న పద్ధతి ప్రకారం 180 నెలల పాటు కమ్యూటేషన్ రికవరీ చేస్తున్నారు. ఇది మినహాయింపుగా మిగిలిన మొత్తమే పెన్షన్గా చెల్లిస్తారు. దీంతో 15 ఏళ్ల పాటు మూల పెన్షన్ తగ్గిపోయేది. తర్వాత తిరిగి ఆ మొత్తాన్ని అందులో కలుపుతారు. కమ్యూటేట్ విలువ నిర్ధారించే క్రమంలో 2010 పిఆర్సీ తర్వాత ఆ విలువ తగ్గిపోతూ వచ్చింది. 2010కి ముందు పదవి విరమణ చేసిన వారికి కమ్యూటేట్ విలువ 10.46గా లెక్కించేవారు. ఆ తర్వాత నుంచి 8.371గా లెక్కిస్తున్నారు. ఈ కమ్యూటేట్ విలువ తగ్గిపోయిన రికవరీ సమయం తగ్గకపోవడంతో పెన్షనర్లు ఆందోళన చెందారు. అనేక వేతన కమిషన్లు దృష్టికి తీసుకెళ్లారు. పరిష్కారం కాలేదు. అనేక రాష్ట్రాలలో న్యాయస్థానాలను ఆశ్రయించారు. తాజాగా కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు నిర్ణయం మేరకు 180 నెలలు కమ్యూటేషన్ రికవరీ చేయాలన్న నిర్ణయాన్ని నిలిపివేసింది. ఇన్నాళ్లు పొరపాటును 180 నెలలు రికవరీ చేస్తూ అదనపు సొమ్ము ప్రభుత్వం తీసుకుంది. అదనంగా రికవరీ చేసిన 35 నెలల కమ్యూటేషన్ సొమ్ములు తిరిగి చెల్లించాలని పెన్షనర్లు కోరుతున్నారు. ఇది న్యాయస్థానం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఖజానా శాఖ అధికారులు చెబుతున్నారు.